అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజున స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడ నుంచి ప్రతి సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమానికి పిలిపిస్తున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాని ఎగరవేయాలి. ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలి. ఆ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొవాలని చెప్పేసి వారు పిలిపిస్తున్నారు. వారి పిలుపుతో మనం ఈరోజున చూస్తుంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్లో గతంలో ఒక జెండాని ఎగరవేయాలంటే అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు ఉండేవి. జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి ఉగ్రవాదులు అక్కడ జాతీయ జెండాని ఆవిష్కరించేటువంటి వారి పట్ల వారు ప్రవర్తించినటువంటి తీరును కూడా మనం గతంలో చూసాం. ఈ రోజున జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉండేటువంటి పోలీసులు కానీ, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఈ రోజున జాతీయ జెండాతో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించడం మనందరూ కూడా గమనించాం. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏకమయ్యి ఒక తాటి మీదకి వచ్చి దేశభక్తి అనేటువంటి గొప్ప వేదికపై ఈ దేశం యొక్క భరతమాత యొక్క ఔన్నత్యాన్ని చాటాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు, ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలి అనేటువంటి పిలుపు, హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది 2047 వికసిత భారత్ యొక్క లక్ష్యాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఆ యొక్క లక్ష్యం కోసం పనిచేసేటువంటి మార్గాన్ని సుగమం చేసిందని చెప్పేసి మనందరూ కూడా భావించాలి. స్వాతంత్ర్యం ఊరికనే రాలేదు. స్వాతంత్ర్యం యొక్క ఫలితాల వెనక ఎన్నో త్యాగాలు, ఎన్నో జీవితాలు, సుమారుగా 3,50,000 మంది మేధావులు, సంపన్న వర్గాలు, భావి తరాలను నిర్దేశించేటువంటి యువత పెద్ద ఎత్తున సుమారుగా 3,50,000 మంది త్యాగం చేస్తే, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తే, వారి జీవితాలను త్యాగం చేస్తే, వారి కుటుంబాలను త్యాగం చేస్తే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మనం చదువుకున్నటువంటి పుస్తకాల్లో ఉండేటువంటి నేతలు కొంతమంది మాత్రమే మన అందరికీ కూడా తెలుసు. మనకు తెలియనటువంటి చరిత్రలో నిలవనటువంటి, మనం కనీసం స్మరించినటువంటి ఎంతోమంది నేతలు, స్వాతంత్ర సమర యోధులు యొక్క చరిత్ర భూమిలో ఆ రోజున చరిత్రలో కలిసిపోయింది. మనందరం కూడా వారందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది యువత దేశం కోసం, దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం పెద్ద ఎత్తున పెద్ద లక్ష్యాలను పెట్టుకొని ఆ రోజున పనిచేయడం మూలంగా ఈ రోజున వచ్చినటువంటి స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర్యం చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కూడా నిలిచిపోయేటువంటి స్వాతంత్ర్యం. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. ఒక కుర్రాడు, ఒక 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక విద్యార్థి, సంస్కృతి పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థి కాశీనగరంలో జరుగుతున్నటువంటి ఆ రోజున సహాయ నిరాకరణ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సమయంలో, ఆ ఉద్యమంపై ఆంక్షలు ఉండేటువంటి సమయంలో వందే మాతరం అని నినదించిన, భారత్ మాతాకి జై అని చెప్పేసి నినదించినా సరే నేరంగా భావించేటువంటి ఆ సమయంలో ఆ విద్యార్థి ఆ ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం మూలంగా ఆ విద్యార్థిపై కేసులు పెట్టేటువంటి సమయంలో ఆ రోజున ఒక వృద్ధుడిపై ఒక అధికారి ఆ వృద్ధుడిపై విచక్షణారహితంగా అతన్ని హింసిస్తున్నాడు. ఆ వృద్ధుడు చేసినటువంటి నేరం ఏంటంటే భారత మాతాకి జై అనడం, వందే మాతరం నినాదం నినదించడం మాత్రమే. దీనిని తీవ్రంగా పరిగణించినటువంటి అధికారి ఆ వృద్ధుడిని తీవ్రంగా హింసిస్తుంటే దూరంగా ఉండేటువంటి ఆ 15 ఏళ్ల కుర్రాడు ఒక రాయిని తీసుకొని తన యొక్క అధికారిని గాయపరిచేటువంటి సంఘటన. కోపగించుకున్నటువంటి అధికారి ఎవరు నన్ను కొట్టారని చెప్పి చూడగా ఒక యువకుడు నవ్వుతూ నేను గొప్ప పనిని చేశాను అనేటువంటి ఆనందంతో చూస్తూ ఉన్నటువంటి ఆ కుర్రాడిని చూసి బంధించిన తర్వాత ఆ కుర్రాడిని ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో హింసించినటువంటి తీరు. కుర్రాడు 2 రోజులు హింసించినా సరే ఆ అబ్బాయి ఏ రోజుని కూడా క్షమాపణ కోరలేదు. తనను తీసుకొని పోయి జైలుకి, ఏదైతే ఒక రాత్రి మహా చలి ఉండేటువంటి ఆ సమయంలో, చలిని తట్టుకోలేనటువంటి ఆ సమయంలో అబ్బాయిని తీసుకుపోయి జైల్లో పెట్టి
కనీసం చిన్న గుడ్డ కూడా కప్పుకోవడానికి ఇవ్వకుండా తనని జైల్లో పెడితే ఒక అర్ధరాత్రి అనుకున్నాడంట జైలర్, ఈ కుర్రాడు ఇంత చలిని తట్టుకొని ఎలా ఉంటాడని చెప్పేసి ఆలోచన చేసి తను ఒక 2 కోట్లు వేసుకొని చలిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి కోట్లు ధరించి ఆ జైలు దగ్గరికి వెళ్తే అబ్బాయి ఆ రోజు రాత్రి ఈ చలిని తట్టుకోవడానికి, బాధను తట్టుకోవడానికి తను చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోయాడంట అధికారి. తను ఏం చేస్తున్నాడంటే ఎక్సర్సైజులు చేస్తున్నాడు, వ్యాయామం చేస్తున్నాడు. ఈ వ్యాయామం చేయడం ద్వారా చలిని తట్టుకొని నిలబడాలి నేను అనేటువంటి లక్ష్యంతో తను అక్కడ పనిచేస్తున్నటువంటి తీరును చూసి అధికారి ఆశ్చర్యానికి గురయ్యాడు. మరుసటి రోజున పొద్దుటే కోర్టులో హాజరుపరిచారు. జడ్జి అడుగుతున్నాడు, నీ పేరు ఏమిటి అని అడిగితే తను చెప్పాడంట, నా పేరు ఆజాద్. నీ తండ్రి పేరు ఏంటి అని అడిగారట. అడిగితే నా తండ్రి పేరు స్వాతంత్ర్యం. నువ్వు ఎక్కడుంటావు అని అడిగారట. నేను ఉండేది కారాగారం అన్నాడట. జడ్జికి కోపం వచ్చింది. 15 రోజులు జైలు శిక్ష, 15 బెత్తం దెబ్బలు ఆ అబ్బాయికి శిక్ష వేయగా, బెత్తం దెబ్బలు అంటే నీటిలో నానబెట్టినటువంటి బెత్తాన్ని తీసుకొని ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే రక్తం చిట్లి, శరీరం ముక్కలయ్యి, శరీరం ముద్దలు నేల మీద పడే విధంగా ఒళ్ళంతా కూడా రక్తం కారుతూ ఉండగా ఆ అబ్బాయిని కొట్టేటువంటి సందర్భంలో తను బయటకు వచ్చి ఆ రోజున ప్రతి దెబ్బకి కూడా అబ్బాయి పలికినటువంటి మాట ఏమిటంటే, వందే మాతరం, భారత మాతాకి జై. భారత మాతాకి జై అనేటువంటి నినాదం ప్రతి దెబ్బలోని కూడా తను ఆ యొక్క హింసని భరిస్తూ, ఆ యొక్క నొప్పిని మరిచిపోతూ భారత మాతకి జై అనేటువంటి నినాదాన్ని, ఈ యొక్క నినాదం ఆ యొక్క ప్రాంతంలో, కాశీనగరం పరిసర ప్రాంతాల్లో మొత్తం ప్రజలందరికీ కూడా ఆ రోజు తెలిసింది. పెద్ద ఎత్తున తను బయటకు వచ్చిన తర్వాత సంఘీభావ సమావేశాలు పెద్ద ఎత్తున సంఘీభావ సమావేశాలు నిర్వహించి ఒక స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యమం పెద్ద ఎత్తున చెలరేగి అక్కడ ఉండేటువంటి యువత మొత్తం అందరూ కూడా ఏకమయ్యేటువంటి సంఘటన. ఆ యువకుడే చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ గారి పేరు పక్కన తను పెట్టుకున్నటువంటి ఆజాద్, కోర్టులో ఏదైతే చెప్పారో నీ పేరు ఏదంటే ఆజాద్, స్వాతంత్ర్యం అని ఏ రోజైతే ఆయన చెప్పారో దానినే ఇంటి పేరుగా మార్చుకుని చంద్రశేఖర్ ఆజాద్. ఇది ఒక్కరి చరిత్ర మాత్రమే, ఒక స్వాతంత్ర సమర యోధుని యొక్క చరిత్ర మాత్రమే. వీరు పెట్టినటువంటి సంస్థలోనే ఎంతోమంది వీరులు, ఎంతోమంది యువత పాల్గొని పనిచేసి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అమరులయ్యి వారి కుటుంబాలను త్యాగం చేసినటువంటి సందర్భం మనం చూసాం. నూనూరుగు మీసాల యువకులు ఈ దేశం కోసం, ఈ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసి అమరులైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ దేశాన్ని మేము ముక్కలు చేస్తాము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి నేతలను ఎదిరించి, దేశం ముక్కలైన తర్వాత కూడా ఉన్న దేశాన్ని కూడా ఆంక్షలు విధించేటువంటి ఆలోచన కలిగినటువంటి నేతలను అందరినీ ఎదిరించి, ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకమైన అనుమతి తీసుకోవాలి, ప్రత్యేకమైన చట్టం ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి జెండా ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ప్రధాని ఉంటారనేటువంటి ఆలోచన చేసినటువంటి అప్పటి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూని ఎదిరించి అక్కడికి వెళ్ళి ప్రాణత్యాగం చేసి అమరుడైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి చరిత్ర. ఇలా ఎంతోమంది చరిత్ర ఈ దేశంలో స్వాతంత్రం వచ్చే తర్వాత కూడా, స్వాతంత్రం రాకముందు కూడా ఎంతోమంది చరిత్ర మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చరిత్ర ఆధారంగా భారతదేశంపై రాళ్లు వేసేటువంటి వారు, బురద జల్లేటువంటి వారి యొక్క నైజాన్ని కూడా మనకు కనిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని భారత స్వాతంత్రం యొక్క చరిత్ర భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి, ప్రతి యువత తెలుసుకోవాలి. మనం కూడా పిల్లలకి నేర్పాల్సినటువంటి, తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ఆధారంగానే భవిష్యత్తు భారత్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఈ దేశంపై దండెత్తి ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశం యొక్క సంపదను దోచుకెళ్ళినటువంటి వారి చరిత్ర తెలుసుకోవాలి. ఈ దేశాన్ని పాలించినటువంటి ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వారు ఈ దేశానికి ఏమి నేర్పారు, ఈ దేశం నుంచి ఏమి పట్టుకుపోయారు, ఈ దేశంలో ఏమి వదిలేరు అనే విషయాన్ని ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం సుసంపన్నమైనటువంటి భారతదేశం,
సంపద కలిగినటువంటి భారతదేశంపై ప్రతి ఒక్కరు కూడా దాడి చేసి పాలన పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని దోచుకు వెళ్ళారు తప్ప ఈ దేశానికి వారు ఇచ్చింది ఏది కూడా లేదనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మరొక్కసారి ఇటువంటి అవకాశం ఏ దేశానికి ఇవ్వకుండా, ఏ సంస్థలకి ఇవ్వకుండా ఈ దేశాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి కలిగి ఉండాలి, ఈ దేశంపై బాధ్యత కలిగి ఉండాలి. ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం కోసం ఈ దేశం భారతమాత యొక్క జోలికి ఎవరైనా వస్తే మనం ఖండించేటువంటి అవకాశం మనలోనే ఉండాలి. మనమే దానికి సంసిద్ధంగా తయారై ఉండాలి. భారతదేశం అంటే భారతీయ ప్రజలను మనం ఎదుర్కొని భారతదేశం జోలికి మనం వెళ్ళలేము అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలిగించాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజున ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు గొప్ప లక్ష్యాన్ని తీసుకొని 2047 100 సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే రోజు నాటికి ఈ దేశాన్ని సుసంపన్నమైనటువంటి దేశంగా, దేశాన్ని వికసిత భారత్ అనేటువంటి లక్ష్యాన్ని చేరుకునే విధంగా మనందరూ కూడా తయారవ్వాలనేటువంటి ఆలోచనతోటి పునాదులు వేస్తున్నటువంటి ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అండగా దేశ ప్రజలందరూ కూడా కలిసి ఉందాం. మనందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని గొప్పగా చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ పిలిపిస్తున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.